జీవితంలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే శరీరాన్ని, మనసుని, హృదయాన్ని, ఇంద్రియాలని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా శరీరము, మనసు, ఇంద్రియాలు, తర్వాత బుద్ధి ఇది ఏకాగ్రం కావాలి. ఇవి అయితేనే ఏదైనా ఒక సక్సెస్ అనేది లైఫ్లో వస్తుంది. ఇప్పుడు ఒక రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. రథానికి 4 గుర్రాలు ఉన్నాయి. అన్ని గుర్రాలు సమానంగా ప్రయాణం చేస్తే రథము తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. అవునా? అదే కాకుండా ఒకటి ఒకవైపు ఇంకోటి ఇంకోవైపు పోయిందనుకో ఎక్కడ చేరదు, అక్కడే ఉంటుంది. ఎటు పోతుందో అర్థం కాదు. దేనికి బలం ఉంటే అది లాక్కెళ్ళిపోతుంది. అదేవిధంగా జీవితానికి కూడా 4 ఆధారాలు ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది మనసు, మూడవది హృదయము, నాలుగవది ఇంద్రియాలు. ఈ 4 గుర్రాలు మీ జీవిత రథాన్ని నడిపిస్తున్నాయి. ప్రతి మనిషి జీవితాన్ని, ప్రతి జీవి జీవితాన్ని నడిపిస్తుంది. అయితే ఈ 4 ఎప్పుడైతే ఏకాగ్రం అయిపోతాయో, ఈ 4 ఎప్పుడైతే ఒక బ్యాలెన్సింగ్ స్టేట్లోకి వస్తాయో అప్పుడే మనకి ఏదన్నా కుదురుతుంది సాధన. అది ధ్యానం కానీ, యోగం కానీ, ఏదైనా కానీ కుదురుతుంది. అది కుదిరితేనే మీరు అనుకుంది సాధిస్తారు, లేకపోతే లేదు. ఇవి ఏకాగ్రం కాకపోతే మాత్రం మీరు ఎన్ని రోజులు ధ్యానం చేసినా వేస్ట్. ఎందుకంటే మనస, వాచ, కర్మణ, ఇంద్రియాల పరంగా ఈ 4 ఒక మమేకత్వంతో వెళ్ళకపోతే మాత్రం మనము అంతర్యాత్ర చేయలేం, ఇన్నర్ జర్నీ చేయలేం. ఇప్పుడు భౌతిక ప్రపంచ యాత్ర ఎలాగైనా చేయొచ్చు. ఈ 4 ఏకాగ్రం అయినా కాకపోయినా నువ్వు ఎలాగైనా బ్రతికేయచ్చు. కానీ అంతర్యాత్ర చేయాలి, ఇన్నర్ జర్నీ చేయాలి. ఇప్పుడు ఒక గురువు దగ్గరకు వచ్చేసి ఒక సాధన మొదలుపెట్టావు, ఒక ఆధ్యాత్మిక యాత్ర మొదలుపెట్టావు అంటే నువ్వు ప్రపంచ యాత్రని వదిలేసి అంతర్యాత్రలోకి ప్రవేశించావు అనే విషయం నీకు అర్థం కావాలి ఫస్ట్. ఇది ఇన్నర్ జర్నీ. ఆధ్యాత్మిక యాత్ర అంటే ఏంటి? అంతర్యాత్ర. ఇది ప్రపంచయాత్ర కాదు. ఇది అంతర్యాత్ర పేరు మీద నువ్వు ప్రపంచయాత్ర చేస్తే ఎట్లా? కళ్ళు మూసి కూడా ప్రపంచయాత్ర చేస్తే ఎటుపోతావు? ఎక్కడికి పోలేవు. అందరు కళ్ళు తెరవాలా. నేను మాట్లాడుతున్నా కదా ఇక్కడ. మీరు ధ్యానం ఎక్కడైనా చేసుకుంటారు, ఈ జ్ఞానం మీకు దొరకదు. వినండి ఫస్ట్. ఓ పొలోమని ధ్యానం చేసేస్తే ఏం రాదు. జ్ఞానాన్ని అందుకోండి ఫస్ట్. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లా చేయాలో తెలుసుకోండి ఫస్ట్. అవగాహన లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా, బుద్ధి కుశలత లేకుండా మీరు ఏ సాధన చేసినా మీరు ముందుకు పోరు. ఫస్ట్ బుద్ధి వికాసం జరగాలి. బుద్ధి వికాసం జరిగితేనే బుద్ధుడవుతాడు, లేకుంటే కాడు. అంటే ఇక్కడ ఇన్నాళ్ళు బుద్ధి వికాసం బయట ప్రపంచంలో జరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, ప్రపంచ చరిత్రలు, ఈ దేశ చరిత్రలు, ఇదొక విజ్ఞానం. ఇదంతా ఏంటి? నాలెడ్జ్. ఈ పరంగా జరిగింది, అంటే ఒక విధంగా మేధస్సు పరంగా జరిగింది. కానీ ఆధ్యాత్మికంగా జరగలే. ప్రపంచపరంగా జరిగింది కానీ స్పిరిచువల్గా జరగలే. ఈ స్పిరిచువల్గా జరగడానికి ఈ బయట ప్రపంచంతో మమేకమైనటువంటి ఈ బుద్ధిని, ఈ మనసుని, ఈ శరీరాన్ని, ఈ ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకోవాలి. అంతర్ముఖం చేసుకున్నప్పుడు అంతర్యాత్రలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు ఇందాకన మనం కళ్ళు మూసుకున్నాం. ఎంతసేపు ఇన్నర్ జర్నీ చేసాం, ఎంతసేపు అవుటర్ జర్నీ చేసాం, అది మీకు తెలుసు. ఎంతసేపు నిద్రలో పోయినాం, ఎంతసేపు ఎరుకతో ఉన్నాం,
ఎంతసేపు గతంతో ఉన్నాం, ఎంతసేపు భవిష్యత్తుతో ఉన్నాం, ఎంత వర్తమానంలో ఉన్నాం, ఇదంతా మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు మీకు. అయితే జీవితానికి ఈ 4 గుర్రాలు సమపాళ్లలో సమతుల్యంగా వెళ్తేనే మీరు అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. అసలు మీరు ఏమనుకొని సాధనలోకి వచ్చారు, ఏం సాధిద్దామని వచ్చారు ఇక్కడికి, అది చెప్పండి నాకు ఫస్ట్. ధ్యానం ఎందుకు చేస్తున్నారు, గురువు దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ మార్గంలోకి ఎందుకు వచ్చారు, అసలు మీ లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏంటి చెప్పండి, ఒక్కళ్ళు చెప్పాలా. నెక్స్ట్ మీరు తెలుసుకొని ఏం చేస్తారు, ఇంకా నెక్స్ట్ మీరు ఓకే. నెక్స్ట్ మీరు మీ లక్ష్యం ఏంటి, ఆధ్యాత్మిక యాత్ర ఎందుకు చేస్తున్నారు, ఇంకా మీరు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, మీరే చెప్పండి. వెనకాల బ్యాక్ మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు, మీరేం తెలుసుకున్నారు, ఏం పెంచబడుతుంది, ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య ఎందుకు నేర్చుకుంటారమ్మా, అసలు ఎందుకు అవసరం ఆధ్యాత్మిక విద్య, ఇంకా ఇంకా ఇప్పుడు ప్రపంచానికి మనం ఏం పంచుతామనేది పక్కకు పెట్టండి, అసలు మీరేం తెలుసుకున్నారు ఇంతవరకు. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ప్రపంచ యాత్రే. ఒక గురువు దగ్గర రావడం, ధ్యానం నేర్చుకోవడము, మనం తెలుసుకున్న మంచి విషయాలు షేర్ చేసుకోవడము, ఇదంతా ప్రపంచ యాత్రే. ఇప్పుడు ఎవరో దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట వింటాము, అరే వీళ్ళు ఇది బాగా చెప్పారు మీరు కూడా ఆచరించండి అని చెప్పి చెప్తాం, ఇదంతా ప్రపంచ యాత్రే, ఇన్నర్ జర్నీ కాదు ఇది. నేను అడిగేది ఇన్నర్ జర్నీ గురించి అడుగుతున్నా, ఇదంతా అవుటర్ జర్నీయే. ఇప్పుడు నాకు ధ్యానం మంచిగా అనిపించింది, నేను 10 మందికి చెప్పిన. నాకు శాకాహారం తినడం మంచిగా అనిపించింది, నేను వెళ్ళి 10 మందికి చెప్పిన. అవునా? నాకు ఈ పని చేయడం మంచిగా అనిపించింది, నేను వెళ్ళి 10 మందికి చెప్పిన. బట్ ఇదంతా ప్రపంచ యాత్రే కదా, ఇంకా అంతర్యాత్ర గురించి మాట్లాడుతున్నా నేను. ఇన్నర్ జర్నీ, మీ గోల్ ఏంటి? ప్రపంచాన్ని పక్కకు పెట్టండి, మీ కుటుంబాన్ని పక్కకు పెట్టండి, మీకంటూ జీవితంలో ఏదైనా లక్ష్యం ఉందా? మీ పర్సనల్గా మీరేం సాధించాలనుకుంటున్నారు? ఇంకా జయిస్తే ఏమొస్తుంది? అరిషడ్ వర్గాలను జయిస్తే ఏమొస్తుంది? స్థిరపడిందా మరి? ఎందుకు పడలేదు? ఎంతమందికి స్థిరపడింది నేను ఆత్మను అని చెప్పి, నేను చైతన్యాన్ని అని చెప్పి ఎంతమందికి స్థిరపడింది? అదే అడుగుతున్నా.
నేను అదే అడుగుతున్నామ్మా, ఎంతమందికి స్థిరపడింది అది నాకు కావాలా. మీరు కాదు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు, ఎంత ధర్మ ప్రచారం చేశారు, ఇదంతా కాదు నాకు కావాల్సింది. మీరు పర్సనల్గా మీరు ఎంత ఎదిగారు అనేది నాకు కావాలి. నేను వచ్చింది ఇక్కడికి అందుకే. మీ ట్రాక్ రికార్డు, మీ శాకాహారుల రికార్డు, మీ ధ్యాన ప్రచార రికార్డు చూడడానికి నేను రాలే. మీ పర్సనల్ రికార్డ్ ఏంటి నాకు అది కావాలి. మీ పర్సనల్ రికార్డ్ చెప్పండి, మీ ట్రాక్ రికార్డ్ వద్దు. ప్రపంచానికి మీరు ఏం చేశారు అనవసరం, అది పక్కకి. అది మీ పుణ్యము, మీ పురుషార్థం కోసము, మీరు సత్కర్మ కోసం చేశారు, అది ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు పర్సనల్ రికార్డ్ ఏది, మీరు పర్సనల్గా ఎంత ముందుకు వెళ్ళారు నాకు అది కావాలి. నాలోని మార్పులని నేను తెలుసుకుంటున్నాను. ఏ విధంగా మనం నడుచుకుంటామో దానివలన మనకి ఎదుగుదల కనిపిస్తుంది. ఆ మార్పుల వలన ఇంట్లో అందరికీ కూడా ఫేవరబుల్గా తయారైపోతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చూడగానే చాలా ప్రేమగా, అంటే నాకు కూడా ఉందిలేండి, ఎవరిని చేసిన ప్రేమగా అట్రాక్ట్ అయిపోతాను. అలాగే వాళ్ళకి కూడా ఎంత ప్రేమగా ఉంటారో చెప్పండి. ఎవరిని చూసినా, పిల్లల్ని చూసినా, పెద్దవాళ్ళని చూసినా, అంటే అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఆ ప్రేమ నాలో ఉంటేనే కదా వాళ్ళు నాకు చూపిస్తున్నారు అంటే అలా అనిపిస్తుంది. సరే ఓకే. ఇప్పుడు అంతర్యాత్ర చేయడం అంటే ఏంటి అసలు? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. ఈ ప్రేమ, కరుణ, మైత్రి, మానవత్వం, తర్వాత ఇదంతా కూడా మానవ లక్షణాలు. ఇవన్నీ మీరు ప్రత్యేకించి సాధించింది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు మనిషిలాగా పుట్టావు, ఇక్కడ రాకముందు మనిషిలాగా బ్రతకలేదు, ఎందుకంటే ఈ క్వాలిటీస్ లేవు కాబట్టి. ఇప్పుడు మనిషిలాగా మారావు, ఇంకా మారుతున్నావు. తర్వాత ఇక్కడ ఇంకా కూడా నా, నేను, నాది, నావారు ఉంది ఇక్కడ. అంటే నీ ప్రేమ కూడా కండిషనలే, నీ కరుణ కూడా కండిషనలే, నీ మానవత్వం కూడా కండిషనలే. ఇక్కడ అన్కండిషనల్కి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ శత్రువుని చూసినప్పుడు నీకు ప్రేమ వస్తుందా? నీ పగవారిని చూసినప్పుడు నీకు ప్రేమ వస్తుందా? రాదు. నీకు ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు వస్తుంది. అక్కడ మళ్ళీ నా, నేను, నాది ఉంది అక్కడ. అంటే ఈగో పోలే, ఇంకా అహంకారం పోలే. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ కలుషితం అయిపోయి ఉంటుంది. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరుణ కలుషితం అయిపోతుంది. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్కర్మ కలుషితం అయిపోతుంది. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మానవత్వం కూడా కలుషితం అయిపోతుంది. ఎందుకు అంటే నువ్వు లిమిటెడ్ అయిపోతావు. నువ్వేమైపోతావు? లిమిటెడ్ అయిపోతావు. ఆ లిమిటెడ్ అయిపోయినప్పుడు నువ్వు అన్లిమిటెడ్గా పోలేవు. కానీ ఆధ్యాత్మిక యాత్ర అనేది అన్లిమిటెడ్గా పోయేది, లిమిటెడ్గా ఉండేది కాదు. నీ చుట్టూ నువ్వు గిరిగీసేసుకొని ఇదే ప్రపంచం, ఇదే ప్రపంచం, నాకు తెలిసిందే సత్యము, నేను చేసిందే ధర్మము, నేను ఇలాగే ఉంటా అని నీ చుట్టూ నువ్వు గిరిగీసుకొని బ్రతుకున్నంత కాలము నీ బుద్ధి ఎదగదు, నీ మేధస్సు ఎదగదు, నీ జీవితం ఎదగదు. మనం తెలుసుకుంది కొంతే, తెలియాల్సింది చాలా ఉంది. మనం అందుకుంది కొంతే, అందుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మనం ఎక్కింది ఒక మెట్టు మాత్రమే, ఇది ఫైనల్ కాదు. ఒక మెట్టు ఎక్కాం అంతే. ఒక గురువు దగ్గరకు వచ్చి ఒక సాధన మొదలుపెట్టాము, ఒక మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము అంటే మనం ఒక చిన్న బేబీ స్టెప్. అనంతమైనటువంటి యాత్రలో మీరు వేసిన అడుగు తొలి అడుగు మాత్రమే. తొలి అడుగు అంతిమ అడుగు కాదు, ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇన్నాళ్ళు దుష్కర్మ చేసేవాళ్ళు ఇప్పుడు సత్కర్మ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ద్వేషంతో బతికేవాళ్ళు ఇప్పుడు ఎంతో కొంత ప్రేమతో, మానవత్వంతో బతుకుతున్నారు. కానీ 100% ప్యూరిటీ మీ లోపల వచ్చిందా రాలేదా? ఇంకా ఏమైనా కలుషితాలు ఉన్నాయా? అది కూడా చెక్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పాను,
ధ్యానం యొక్క పరాకాష్ఠ ఏంటి? హృదయ కమల వికాసం. ఆ హృదయ కమల వికాసంలో మనం ముందుకు ఎలా వెళ్తాము అంటే, మనకి తెలిసిపోతాయి మన క్వాలిటీస్. మనకి నీకు ఎవరైనా విషం ఇవ్వడానికి వచ్చినా వాళ్ళు విషమిస్తున్నారు అని చెప్పి తెలిసి కూడా నీకు వాళ్ళ పట్ల కరుణ వచ్చిందనుకో, అప్పుడు నువ్వు హృదయంతో జీవిస్తున్నట్టు. తెలిసి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, అది కరుణ. ఎదుటి వాళ్ళు తప్పు చేశారు, నీ దగ్గరకు వచ్చారు, నీకు తెలుసు వాళ్ళు తప్పు చేశారని చెప్పి, అయినా నువ్వు కాపాడే ప్రయత్నం చేస్తావు. అదేంటి? కరుణ. వాళ్ళు తప్పు చేయబోతున్నారు అని చెప్పి నీకు తెలుసు, అయినా దగ్గర తీస్తావు. అది ప్రేమతత్వం. నిన్ను చంపేస్తారు అని చెప్పి తెలుసు, అయినా నువ్వు వాళ్ళని క్షమిస్తావు. అది మైత్రీ భావన. ఇది జీసస్ క్రైస్ట్ విషయంలో జరిగింది. ఆయన శిలువ వేసేదానికంటే ముందు లాస్ట్ సప్పర్ చేస్తాడు, లాస్ట్ డిన్నర్. శిష్యులందరితో కూర్చొని, 12 మంది శిష్యులతో కూర్చొని లాస్ట్ డిన్నర్ చేస్తాడు. చేస్తున్న టైంలో, ఇది నా లాస్ట్ డిన్నర్, ఇక నేను రేపు ఉంటానో ఉండనో నాకు తెలీదు, చెప్పలేదు. అంటే ఏమవుతుంది అంటే, ఇట్లా జరగబోతోంది. అరే మీరు రహస్య ప్రదేశంలో ఉన్నారు కదా, ఎవరికి తెలియని ప్రదేశంలో ఉన్నారు, ఎవరు చెప్తారు మీ గురించి అని అంటే, మీలో ఒకళ్ళే అని అంటాడు. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలిసినా చెప్పలే, చెప్తే వేరే వాళ్ళు చంపేస్తారు వాళ్ళు. 12 మంది శిష్యుల్లో ఒకడే అని చెప్తే వేరే వాళ్ళు ఊరుకుంటారా? చంపేస్తారు. అంటే తనకి సత్యం తెలిసినా అతని జీవితాన్ని కాపాడడానికి తను మౌనంగా ఉండిపోయాడు. ఆ శిష్యుడు ఎవరో తెలుసు, వాడు ఆఫ్టర్ ఆల్ తాగుడికి 4 నాణ్యాలకి, బంగారు నాణ్యాలకి ఆశపడి గురువుని సిలువకప్ప చెప్పాడు. అదేంటి? కరుణ. సిలువ వేసేటప్పుడు కూడా నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని ఆ బాధని భరిస్తూ కూడా, ఎవరైతే ఈ పరిస్థితి తీసుకొని వచ్చారో ఆ పాపం వాళ్ళకు అంటకుండా ఉండాలి అని చెప్పి అక్కడ ప్రే చేశాడు. అది మైత్రీ భావన, అది కంపాషన్. దట్ ఈస్ ద ఫ్లవరింగ్. ఒక మనిషి జీవితాంతం ఎలా బతికాడనేది ఇంపార్టెంట్ కాదు, మరణం అనేది సంభవిస్తున్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడనేది ఇంపార్టెంట్. అక్కడ తెలుస్తుంది. మొత్తం మీ జీవితం చూడక్కర్లేదు, మీ డెత్ చూస్తే అర్థమైపోతుంది, లైఫ్ లాంగ్ మీరు ఎలా బతికారో చెప్పేయచ్చు. ఎందుకంటే అది జడ్జిమెంట్ డే. దాన్ని ఏమంటారు? జడ్జిమెంట్ డే. జీవితం అనేది ఒక పరీక్ష అయితే, మరణం అనేది ఒక రిజల్ట్. అక్కడ తెలుస్తుంది మీరు ఎలా ఉన్నారు, ఏంటి, ఎలా జీవించారనేది. కాబట్టి ఈ ఫ్లవరింగ్ మీ లోపల ఎంత జరిగింది, నాకు అది కావాలి ఫస్ట్. ధ్యానం చేసేస్తున్నాం అంటారు. వేర్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? వస్తే ఎంత శాతం వచ్చింది? ఇంకా ఈర్ష్య ద్వేషాలు పోయినాయా? మదమాశ్చర్యాలు పోయినాయా? అహంకారం పోయిందా? మీకంటే ఎవరైనా కొంచెం ధర్మ ప్రచారం ఎక్కువ చేస్తే మీకు ఈర్ష్య వచ్చేస్తుంది. మీకంటే ఎవరైనా బాగా సాధనలో ఎదిగారనుకో మీకు కోపం వచ్చేస్తుంది, డిస్టర్బ్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయా? పోలే. నేను అందుకే అడిగా, మీ పర్సనల్ రికార్డు కావాలి, మీ సొసైటల్ రికార్డు వద్దు, పర్సనల్ రికార్డు. అసలు మీరేం సాధించారు? ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎంతవరకు ఉద్ధరించుకున్నారు? ఇప్పుడు అందరూ ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ అంతా మీరు ఏం సేవ చేశారు, మీరు ఇది చేశారు, అదేం చేశారు, ఇదేం చేశారు అని అడుగుతారు. నేను అలా అడగను. నేను అడుగుతాను, నాకు మీరు చేసిన సేవలతో నాకు సంబంధం లేదు, నాకు మీ లైఫ్తో సంబంధం, మీ సాధనతో సంబంధం, మీ అంతర్యాత్రతో సంబంధం, మీ ప్రపంచయాత్రతో నాకు సంబంధం లేదు. మీరు బయట దునియా చేసుకోండి, నాకు సంబంధం లేదు. మీ ఇన్నర్ జర్నీతో నాకు సంబంధం. నేను ఇక్కడికి వచ్చింది మీ ఇన్నర్ జర్నీ గురించి మాట్లాడడానికి, మీ అవుటర్ జర్నీ కాదు. మీ లోపల అంతర్ పరివర్తన ఎంతవరకు వచ్చింది, అంతఃకరణ శుద్ధి ఎంతవరకు జరిగింది, అది ఇంపార్టెంట్.
ఎప్పుడన్నా మీరు దీన్ని సెల్ఫ్ చెక్ చేసుకున్నారా? క్రాస్ చెక్ చేసుకున్నారా? ఆ, చేసుకుంటున్నాను మేడం. చేసుకుంటే ఎంతవరకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది, ఎంత మారారు? అసలు ఒకవేళ కంప్లీట్గా ఎందుకు మారలేకపోతున్నారు, అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అది కదా. సగం సగమే ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు ఒక విషయము సత్యం అని తెలిసాక, ఒక విషయం ట్రూత్ అని తెలిసాక, ఇది తప్పదు అని చెప్పి తెలిసాక నేను మారాల్సిందే అనుకున్నప్పుడు సమూలమైనటువంటి మార్పులు మీ లోపల ఎందుకు రావట్లేదు? కొంచెం కొంచెమే ఎందుకు వస్తున్నాయి? అది అసత్యం అని తెలిసి కూడా మీరు ఎందుకు అసత్య మార్గంలో అడుగులేస్తున్నారు? సత్య మార్గంలో ఎందుకు వేయలేకపోతున్నారు? చాలా వరకు తెలిసే తప్పులు చేస్తారు అందరూ, తెలియకుండా ఎవరు చేయరు, మ్యాక్సిమం తెలిసే చేస్తారు. అవునా? ఇప్పుడు జన్మ ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యం. అవునా? ఇది అందరికీ తెలుసు కదా. పుట్టినవాడు ఏదో నాడు పోతాడు, ఇది అందరికీ తెలుసు. మరి ఆ మరణం అనేది రాకుండా అది వచ్చే లోపు మీరు ఎలా బ్రతుకుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. చాలా. ఈ బ్రతుకుని ఆధారం చేసుకొని మీ మరణం అనేది ఉంటుంది. అవునా? ఇప్పుడు ఇందాకనే ఎవరు అడుగుతున్నారు నన్ను వచ్చి, ఆఖరి శ్వాస ఎట్లా పట్టుకోవాలి? ఆయన ఉన్నాడో పోయినాడో. ఆఖరి శ్వాసను ఎట్లా పట్టుకోవాలి అని ఎవరు అడుగుతున్నారు. ముందు బతుకున్నప్పుడు ఈ శ్వాస పట్టుకో, ఆఖరి శ్వాస తెలుస్తుంది. అవునా? బ్రతుకున్నప్పుడు శ్వాస దొరకనప్పుడు అంతిమ సమయంలో శ్వాస ఎట్లా దొరుకుతుందమ్మా? దొరకదు. అంతే కదా, దొరకదు. మరి దాన్ని ఎట్లా దొరకబట్టాలా? ట్రైనింగ్ అయితే అప్పుడు అన్ని ఆడు కేసులు ఉన్నాయి, మొత్తం సాఫ్ట్గా ఇవ్వలేరు, అన్ని ఆడు కేసెస్ ఉన్నాయి. సో జీవితంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలని, హృదయాన్ని, బుద్ధిని ఏకాగ్రం చేసి జీవించడం అనేది ఫస్ట్ మీరు అలవాటు చేసుకుంటే అప్పుడు మీకు ఇన్నర్ జర్నీ అనేది పర్ఫెక్ట్గా సాగుతుంది. వీటన్నిటినీ ఏకాగ్రం చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ వీటిని మనము అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వీటిని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తామో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పరివర్తన జరుగుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అక్కడ మన లోపల ఒక అంతర్ పరివర్తన జరుగుతుంది. మన అంతఃకరణం అనేది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, అది కంప్లీట్గా శుద్ధి జరగాలి. ఒక అణు మాత్రం కూడా క్లేశం అనేది ఉండద్దు. ఒక వైట్ పేపర్ లాగా ఒక డాట్ కూడా ఉండద్దు. చంద్రుడిలో మచ్చ ఉంటే చంద్రుడు ప్రపంచానికి వెలుగిచ్చాడేమో, కానీ మీ యొక్క అంతఃకరణంలో మచ్చ ఉంటే మాత్రం మీరు సూర్యుడిలాగా వెలగలేరు. ఇది ఒక పెద్ద టాస్క్. ప్రకృతి మనిషికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే చంద్రుడిలో మచ్చ ఉన్నా చంద్రుడు ప్రపంచానికి వెలిగిస్తున్నాడు, కానీ మీ అంతఃకరణంలో మచ్చ ఉంటే మాత్రం మీరు సూర్యుడిలాగా వెలగలేరు. అంటే చంద్రుడి కంటే కూడా పవిత్రం కావాలి, సూర్యుడి కంటే కూడా ఇంకా ఫైర్ లాగా తయారు కావాలి. అంటే ఒక సూర్యుడు సరిపోడు, కోటి సూర్యుల ప్రకాశం కావాలి అంటే చంద్రుడిలో ఉన్న మచ్చ కూడా రావద్దు, ఆ మచ్చ కూడా తొలగిపోవాలి. అందుకే చంద్రుడు కూడా మోక్షం లేదు, భూమి చుట్టే తిరుగుతున్నాడు. అందుకే సూర్యచంద్రులకు కూడా మోక్షం లేదు, అందుకే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు. సౌర కుటుంబంలో తిరుగుతున్నాయి కదా, ఒకదాని ఎంబడి ఒకటి. ఏం తిరుగుతున్నాయంటే వీటికి కూడా మోక్షం లేదన్నట్టు, అందుకే మచ్చలు ఉన్నాయి. ఒకళ్ళ లోపల భరించలేని వేడి ఉంది, ఇంకో లోపల మచ్చ ఉంది, అందుకే భూమి చుట్టూ రొటేట్ అవుతున్నాయి. మనిషి అనేవాడు అంతకంటే పవిత్రం కావాలి. మచ్చ ఉన్న
సూర్యుడు చంద్రుడే ప్రపంచానికి ఇంత వెలిగిస్తే ఏ మచ్చ లేనటువంటి ఒక మనిషి యొక్క ఆత్మశక్తి మొత్తం విశ్వానికి వెలిగిస్తుంది. ఆ మచ్చ లేకుండా తయారు కావాలి. దానికోసమే మనం సాధన చేస్తున్నాం. అంటే మనము యాత్ర ఎలా మొదలైంది భూమి మీద, ఎలాంటి చైతన్యంతో మనం వచ్చాము, ఎలాంటి శక్తిని తీసుకొని వచ్చాము, ఆ శక్తిని అనేక జాతి సంస్కారాలలో పడి మొత్తం పొల్యూట్ అయిపోయింది. అదంతా మచ్చలు మచ్చలు పడిపోయింది. అసలు ఒరిజినల్ ఫేస్ కనబడట్లేదు. అద్దం మీద దుమ్ము పడింది అనుకో, మీ ఫేస్ మీకు కనబడుతుందా? కనబడదు. కనబడ్డా మసక మసక కనబడుతుంది. మళ్ళీ చూసుకొని నువ్వే భయపడతావు, దయ్యమో నువ్వు అర్థం కాదు ఆ మసక మధ్యలో. అంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం చేసే సాధనలన్నీ కూడా అద్దం మీద దుమ్ము దులిపేయడం లాంటివే. అద్దాన్ని పగలగొడితే ఏం రాదు, అద్దాన్ని నిందిస్తే ఏం రాదు, ఆ దుమ్ము కొట్టిన అద్దాన్ని మూల పెడితే ఏం రాదు. దాన్ని డస్ట్ తీసేయాలి, దుమ్ము దులిపేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న సాధన కూడా దుమ్ము దులిపేయడానికే. ఆ దులపడం నీకు రాలేదనుకో, నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఏం ఉపయోగం లేదు. నువ్వు విపස්සన చేయి, ఆనాపానసతి చేయి, క్రియాయోగ చేయి, ఏ యోగాలన్నా చేయి, ఈ దుమ్ము దులపడం రావాలి ఫస్ట్. ఇంకెంత చెత్త ఉందో లోపల. శరీరంలో ఉంది, మనస్సులో ఉంది, ఇంద్రియాల్లో ఉంది, భావాల్లో ఉంది, ఆఖరికి చైతన్యంలో కూడా ఉంది. అందుకే వేమన పద్యం చెప్తాడు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. అంటే ఆత్మలో కూడా చెత్త చెదరం ఉంది, అది కూడా శుద్ధి జరగాలి. ఎందుకంటే ఇన్ని లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జర్నీ చేస్తూ ఉంటే దానికి కూడా కొన్ని మరకలు అంటుకున్నాయి కదా. ఈ శరీరం భావాలు మనసుతో ఉండి ఉండి దానికి కూడా కొన్ని వాసనలు కొన్ని మరకలు అంటుకున్నాయి. అది కూడా శుద్ధి జరగాలి. దానికోసం మీరేం చేస్తున్నారు? ఈ ధ్యానం యొక్క యాత్ర అనేది, ధ్యానం యొక్క యాత్ర ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? ఆత్మశుద్ధి వరకు తీసుకెళ్ళాలి. శరీర శుద్ధి, మనశ్శుద్ధి, భావశుద్ధి, చిత్తశుద్ధి, ఇంద్రియ శుద్ధి, ఆఖరికి ఆత్మశుద్ధి. ఈ శుద్ధీకరణ మీ లోపల జరగకపోతే మీరు సాధన పరిపక్వత చెందనట్టే. ఇంకా మెచ్యూరిటీ రాలేదు మీకు. ఇంకా పచ్చికాయలే, పండలే, ఇంకా స్టార్టింగే, పిందెల్లాగా ఉన్నారు. ఆ పిందె పెరగాలి పెరగాలి, అది పచ్చికాయ కావాలా, పండు పండాలా, అప్పుడు చెట్టు నుంచి సహజంగా రాలిపోవాలా. ఉంది కదా మృత్యుంజయ మంత్రం, ఏముంది? త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీర మామృత. అంత సహజంగా మరణం వస్తుందా మీకు? ఇవన్నీ జిడ్డు లెక్క పట్టుకుంటే రాదు. కష్టంగా వదలాల్సి వస్తుంది, చాలా కష్టంగా వదలాల్సి వస్తుంది. అప్పుడు శరీరంలో ఉండలేక, శరీరాన్ని వదిలేయలేక, పట్టుకోలేక, చావలేక, బతకలేక జిడ్డు లెక్క పట్టుకొని ఇవన్నీ వాసనలు, కోరికలు, ఈ బంధాలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఎలా వదిలేస్తారు? పండిన కాయ చెట్టు మించి చాలా సహజంగా రాలిపోతుంది. మీరంత సహజంగా శరీరాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? లేరు. అంటే దానికి తయారవుతూ ఉన్నాం. ఇంకెంతకాలం తయారవుతారు? చచ్చేదాకా ఉంటే పెళ్లి చేస్తా అన్నట్టుంది ఇప్పుడు. ఎవరు అమ్మ నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావే అంటే, కొన్నాళ్ళు బతకరా చూద్దామని అందట. నువ్వు బ్రతికితే చూద్దాంలే అందట. ఇప్పుడు ఈ పెళ్ళి కూడా అట్లానే ఉంది, ఆత్మ కళ్యాణం కూడా అట్లానే ఉంది, చూద్దాంలే అని అన్నట్టు. అవునా? భౌతిక కళ్యాణాలు అయిపోయినాయి అందరికీ, అయినాయా? ఇప్పుడు ఆత్మ కళ్యాణం చేసుకోవాలా. మీ ఆత్మ కళ్యాణం కాకుండా లోక కళ్యాణం చేస్తామని పరిగెత్తకండి, మీతో కాదు అది. ఆత్మ కళ్యాణం జరగకుండా, స్వయం కళ్యాణం జరగకుండా లోక కళ్యాణం అనేది మీ ద్వారా జరగదు.
నీకు టైం వచ్చినప్పుడు భగవంతుడు బయటికి తీస్తాడు. మీరు నిజంగా మీ లోపల ఆ పరిపక్వత ఉంటే భగవంతుడే బయటికి తీస్తాడు. ఆయన తీయకముందే పొలవమని మీరే పోవద్దు, పరిగెత్తద్దు. ఆ పరుగులు ఆపండి. ఇన్నాళ్ళు పరిగెత్తారు, ఇప్పుడు ఆపండి. ఆపి మీ ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నం చేయండి. స్వయం యొక్క కళ్యాణం కోసం ప్రయత్నం చేయండి. ఈ పరుగులు పెట్టి 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 ఎక్కడ ప్రాణం పోతుందో, ఎక్కడ పడిపోతామో, ఏ శ్వాస చివరి శ్వాస అవుతుందో మనకు తెలియదు. ఆత్మ కళ్యాణం పక్కకు పెడితే మన చివరి శ్వాస కూడా మనం పట్టుకోలేం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. ఇన్నాళ్ళు బంధాలు బంధుత్వాల వైపు పరిగెట్టారు, ఇప్పుడు ఇటు పరిగెడుతున్నారు, కానీ పరుగు ఆపలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఆపుతారు? పరిగెత్తద్దు, నడవడం నేర్చుకోండి. ఒక్కొక్క అడుగు జాగృతిలో వేయడం నేర్చుకోండి, అవేర్నెస్లో వేయడం నేర్చుకోండి ఒక్కొక్క అడుగు. అప్పుడు ఈ శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, హృదయము, తర్వాత చైతన్యం, ఈ 4 ఎక్కడైతే ఒక ఏకాగ్రమైపోతాయో, ఏకాగ్రమై మీరు ఏదైతే ఒక కర్మ చేస్తారో అక్కడ యోగంలోకి వస్తారు. ఆ యోగాన్నే ధ్యాన యోగం అంటారు. మీరు కళ్ళు తెరిచి కర్మ చేసినా, కళ్ళు మూసి సాధన చేసినా దాన్ని ఏమంటారు? ధ్యాన యోగం. ఎన్ని ఏకాగ్రం కావాలి? శరీరం, మనసు, ఇంద్రియాలు, బుద్ధి తర్వాత చైతన్యం, ఇవన్నీ ఏకమైతేనే ధ్యాన స్థితి, లేకుంటే కాదు. చెప్పాను కదా, అవి 4-5 గుర్రాలు ఉంటాయి బండికి. ఈ గుర్రాలన్నీ సమపాళ్లలో సమంగా వెళ్తేనే ఈ రథం గమ్యాన్ని చేరుతుంది. ఒకటొకటి లాక్కొని పోతుంటే జీవిత రథం గమ్యం చేరదు. ఇలా చేరకనే అనేక జాతి సంసారం నడుస్తుందిగా. జాతి అంటే జన్మ, అనేక జాతి సంసారం నడుస్తూనే ఉంది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఎందుకు జరుగుతోంది ఇదంతా అంటే మీ జీవిత రథము గమ్యం చేరట్లేదు. మీ గుర్రాలు కరెక్ట్గా లేవు. ఒకటి గడ్డి మేయడానికి పోయింది, ఒకటి నీళ్లు తాగడానికి పోయింది, ఒకటి సంసారం చేయడానికి పోయింది, అవునా? ఇంకోటి ఎటో తిరుగుతోంది అడవిలో పడి. ఇంకెక్కడ చేరుతుంది గమ్యంలో? ఇంద్రియాలు ఒకవైపు పోతున్నాయి, శరీరం ఒకవైపు పోతుంది, మనసు ఒకవైపు పోతుంది, శక్తి ఇంకోవైపు పోతుంది, మనసు హృదయం ఇంకెటో పోతున్నాయి. ఇంకెక్కడ గమ్యం చేరుతుంది? నిజంగా మీరు ఆధ్యాత్మిక యాత్రలో వచ్చారు కాబట్టి మీకు నిజంగా మీ లక్ష్యం అనేది జ్ఞానోదయమో ముక్తి మోక్షమో అయితే మాత్రం మీరు పద్ధతి ప్రకారము జీవించడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఒక డిసిప్లిన్డ్గా జీవించడం, క్రమబద్ధంగా జీవించడం, జాగృతిలో జీవించడం, తెలుసుకొని జీవించడం, ఏకాగ్ర చిత్తులై బతకండి. అంటే ఏకసంతాగ్రాహిలాగా బతకండి. ఏకసంతాగ్రాహి అంటే తెలుసు కదా, ఒకసారి చూడగానే ఇట్లా పట్టేసుకుంటారు. దృష్టి ఒకసారి అక్కడ పోయిందంటే అది లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మీ లెక్క రాకడప్పొకటి ఉండదు. ఒకసారి పోతే అంతే. ఒకసారి బాణం వేసామంటే రాంబాణం లాగా దాన్ని తిరుగుండదు. ఇక అది లక్ష్యాన్ని ఛేదించుకొని వెనక్కి రావాల్సిందే. ఒకసారి గురి పెట్టి మనం ఏదైనా దాని మీద దృష్టి పెడితే అది తప్పకుండా సాధించాలి. ఆ సంకల్ప బలం, ఆ దీక్ష దక్షత నీ లోపల ఉంటేనే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో సక్సెస్ అవుతావు. లేకుంటే ఈ మార్గం నీకు పనికి రాదు. ఇది వేస్ట్. బ్రతకండి సంసారంలో, ఇంకో 100 జన్మలు ఎత్తండి, ఏమైతే నష్టమేం లేదు. కానీ అటు ఇటు కాకుండా ఉండకండి. అటు ఇటు కాకుండా ఉండద్దు. దోబీకా గదాన గర్కాన ఘాట్కా అని అంటారు. అట్లా ఉండద్దు. పర్ఫెక్ట్గా ఉండండి. ఎక్కడున్నా 100% పర్ఫెక్షనిజంతో జీవించండి. అది జీవించాలి అంటే ఒక విషయం క్లారిటీగా తెలుసుకోవాలి. శరీరం ఏంటి, మనసు ఏంటి, ఇంద్రియాలు ఏంటి, హృదయం ఏంటి,
తర్వాత చైతన్యం ఏంటి, వీటి గురించి ఒక అవగాహన రావాలి. శరీరం అంటే ఏంటి, కనబడుతుంది కదా బాడీ, అవునా? ఈ శరీరం అనేది దేంతో నిర్మాణం జరిగింది, కణాలతో నిర్మాణం జరిగింది. సైన్స్ చెప్తుంది కదా, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, కణాలతో నిర్మాణం జరిగింది. ఈ కణాల యొక్క కదలికతోనే నీ లోపల అనేక రకాల ప్రక్రియలు జరుగుతున్నాయి, అవునా? జీర్ణ వ్యవస్థ కానీ, శ్వాసకోశ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా జరుగుతోంది. ఈ జరుగుతున్నంత వరకు దీని ద్వారా శరీరంని నడిపించడానికి ఇంకొక ఇంద్రియం వచ్చింది, ఏంటి, మనసు. మనసు ఏం చేస్తోంది, అసలు మనసు ఎక్కడ ఏర్పడింది, మనసు అనేది అసలు ఈ మైండ్కి బ్రెయిన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బ్రెయిన్ అనేది మనకి బై బర్త్ మన బాడీలో ఒక భాగం, అది న్యాచురల్గా మన లోపల వచ్చింది. దాని క్వాలిటీస్ ఏంటి, బ్రెయిన్ యొక్క క్వాలిటీస్ ఏంటి అంటే క్రియేటివిటీ, సృజనాత్మకత, నైపుణ్యతలు, తర్వాత పర్సెప్షన్స్ అంటే సెన్సేషన్స్, తర్వాత ఇంపల్సెస్ అంటే తరంగాలు, సంకేతాలు, తర్వాత ఫిఫ్త్ది ఏంటి అంటే టాలెంట్స్, మనలో ఉండే కళలు, సృజనాత్మకత, తర్వాత మన లోపల ఉండే టాలెంట్స్, నెక్స్ట్ క్రియేటివిటీ, తర్వాత ఇంపల్సెస్, పర్సెప్షన్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క క్వాలిటీస్. బ్రెయిన్ అనేది బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ సరిగ్గా లేకపోతే నీ బాడీలో ఏ అవయవం పనిచేయదు. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా లేవాలి అంటే బ్రెయిన్ పనిచేయాలి, ఈ కాలు ఇలా కదపాలి అంటే బ్రెయిన్ పనిచేయాలి అక్కడ. అది పనిచేయకపోతే నీ కాలు కదపలేవు, చేయి కదపలేవు. ఈ లోకమోటార్ సిస్టమ్ అంతా కూడా కంట్రోల్ చేసేది ఏంటి, బ్రెయిన్. ఇప్పుడు ఈ చెయ్యి నువ్వు చాలా ఈజీగా కదిపేస్తున్నావు, కానీ ఈ చెయ్యి నువ్వు కదపడానికి నీ లోపల చాలా ఫంక్షనింగ్ జరిగిపోతుంది. ఇది చెయ్యి కదపాలి అని ఎప్పుడైతే నీ మైండ్లో వచ్చిందో అది ఇమీడియట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, అది చేతికి సిగ్నల్ పంపిస్తోంది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతోంది, ఇక్కడ మూమెంట్ వస్తుంది, నువ్వు కదిలిస్తున్నావు. అంటే ఇంత ప్రక్రియ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. నీ దృష్టికి కూడా అది అందట్లేదు నీకు. ఇది శరీరం. అందుకే అన్నారు దేహమే దేవాలయం అని చెప్పి. బయట దేవాలయాలు కాదు, ఈ దేహమే దేవాలయం. ఎందుకు దేవాలయం అన్నారంటే ఇది ప్రతి కణకణంలో, ప్రతి స్థితిలో కూడా ఇది ఆ చైతన్యంతో, పంచభూతాలతో, పంచతత్వాలతో మమేకమైపోయి పనిచేస్తోంది. ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్, మెదడు. ఇది చాలా ప్రకృతి సిద్ధంగా శరీరం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మైండ్ ఏంటి అంటే మైండ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ఇది ప్రకృతి ఇచ్చింది కాదు. మనసు అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఎట్లా క్రియేట్ చేసుకున్నావు అంటే సింపుల్గా చెప్పాలంటే మనసు అనేది నీ చుట్టూ ఉండే నీ సమాజం. నువ్వు పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు, నేకెడ్గా పుట్టావు. నీకు బట్టలు వేసింది ఎవరు వేశారు? తల్లిదండ్రి వేశారు. నీకు పేరు ఇచ్చారు, నీకు ఏంటి ఒక ఐడెంటిటీ, నీకు పేరు ఇచ్చారు. పేరు ఇచ్చాక నీ కుటుంబం కూడా ఈ ప్రపంచంలో భాగమే, నీ తల్లిదండ్రి కూడా ఈ ప్రపంచంలో భాగమే. ఓకే, తర్వాత నీకు కులం ఉంది, నీకు మతం ఉంది, జాతి ఉంది, నీకు ఊరుంది, పేరుంది, అడ్రస్ ఉంది, నీకు దేశకాల పరిస్థితులు ఉన్నాయి. ఆల్ దిస్ కంప్రైజెస్ మైండ్. కానీ నువ్వు పుట్టినప్పుడు ఎలా పుట్టావు? నేకెడ్గా పుట్టావు. ఇదంతా కూడా ఏంటి? మైండ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే మైండ్ అనేది నీ బ్రెయిన్ పైన ఏర్పడినటువంటి ఒక పొర, ఒక లేయర్. బ్రెయిన్ ఏర్పడ్డ ఒక లేయర్, అది అంతే. మాయ కాదు, లేయర్ అంతే, ఒక పొర. ఏంటా పొర? గతంలో నువ్వు చేసిన పనులు, భవిష్యత్తులో నువ్వు చేయబోయేవి, వర్తమానంలో నువ్వు అనుభవిస్తున్న జీవితము,
నీ కుటుంబము, నీ ప్రపంచము, నీ సంసారము, నీ గోల, ఇదంతా మైండ్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సొసైటీ. ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సొసైటీ. కుటుంబం కూడా సమాజంలో భాగమే. ఇదేం ఊడిపడలే నీకోసం, అది కూడా సమాజంలో భాగమే. నువ్వు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? ఏం లేకుండా వచ్చావు. తల్లిగారి నుంచి ఏం బట్టలు వేసుకొని వచ్చావా? నీ ఎక్కడికి వచ్చావు? రేపు పోయేటప్పుడు నీకు బట్టలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు. మళ్ళీ ఎవరో ఇయ్యాలా? పోయేటప్పుడు కూడా బట్టలు ఉంటాయో లేవో ఎవరికి తెలుసు. చచ్చిపోయినాక మళ్ళీ ఎవరో ఒకళ్ళు వేయాలి. అంటే మొదటి స్థానం మనకు తెలియదు, చివరి స్థానం తెలియదు. మొదటి స్థానం ఎవరు పోస్తారు నీకు తెలుసా? తెలియదు. మంత్రసానే పోసిందో మీ అమ్మే పోసిందో ఎవరికి తెలుసు. చివరి స్నానం కూడా తెలియదు. ఇది తెలియదు, అది తెలియదు. కానీ మధ్యలో నేను నేను అని పట్టుకొని వెళ్ళాడతావు. మధ్యలో ఏం చేస్తారు? నేను నేను, నాది నాది. ఈ రెండు తెలియదు మనకి. రన్నోన్ అంటే జీవితంలో మనం తెలియకుండా ఎంత బతికేస్తున్నాము, ఏ జ్ఞానం లేకుండా ఎలా బ్రతికేస్తున్నాము. అందుకే మనిషికి ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన కూడా చేయాలి. నీకు జ్ఞానం అనేది లేకపోతే నువ్వెక్కడికి పోవు. నీకేది అర్థం కాదు. అసలు జీవితంలో పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఎవరైనా ఎందుకు పుడుతున్నారో అర్థం కాదు. ఎందుకు చచ్చిపోతారో అర్థం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎందుకంటే జ్ఞానం లేదు కదా. కాబట్టి మన అంతిమ లక్ష్యం ఏంటి? జ్ఞానాన్ని పొందడమే. జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రపంచ జ్ఞానం ఉంటుంది, లౌకిక జ్ఞానం ఉంటుంది, అలౌకిక జ్ఞానం ఉంటుంది, అంతర్జ్ఞానం ఉంటుంది, బాహ్య జ్ఞానం ఉంటుంది, తర్వాత విషయ వస్తు వివేక జ్ఞానం ఉంటుంది, సత్యం ధర్మంతో కూడిన జ్ఞానం ఉంటుంది, తర్వాత పరమ జ్ఞానం ఉంటుంది, అది లాస్ట్. ఇన్ని రకాల జ్ఞానాలని అర్థం చేసుకుంటూ దీన్ని కూడా సాధన చేయాలి. అంటే నీ శరీరం మీద నీకు అవగాహన ఉండాలి, నీ మనసు మీద నీకు అవగాహన ఉండాలి, నీ ఇంద్రియాలపైన నీకు అవగాహన ఉండాలి, ప్రతి ఒక్క విషయం పైన నీకు అవగాహన ఉండాలి. ఎవరైనా ఏదైనా కొత్త విషయం చెప్తూ ఉంటే చాలామంది ఏమంటారంటే, నాకు ఎందుకులే ఇప్పుడు ఈ వయసులో. ఏమంటారు? నాకు ఎందుకు ఈ వయసులో, నాకు అవసరమా? నువ్వు ఆగిపోయావు అక్కడే, నీ జర్నీ ఆగిపోయింది అక్కడే. అమ్మ ఎవరైనా ముసలి వాళ్ళ దగ్గరికి ఇట్లా, అమ్మ నువ్వు ఇది నేర్చుకో అంటే, నాకు ఎందుకయ్యా, అయిపోయింది నా వయసు, అయిపోయి నువ్వు ఆగిపోయావు అక్కడే. అంటే నీకు నేర్చుకోవడం ఇష్టం లేదు, నీకు నేర్చుకోవడం ఇష్టం లేదు, మారడం ఇష్టం లేదు, తర్వాత కొత్తదాన్ని నీ జీవితంలోకి తెచ్చుకోవడం నీకు ఇష్టం లేక నువ్వు పలాయనం చేస్తావు అక్కడి నుంచి, నాకెందుకు ఈ వయసులో అని. ఇంకోసారి ఎవరన్నా మీ పిల్లలు కానీ ఇంకెవరన్నా కానీ ఏదైనా నేర్పిస్తానంటే నాకెందుకు అనే వర్డ్ మీరు నోటి నుంచి రావద్దు. నేర్చుకోండి, ఏదో ఒక టైంలో అది మీకు ఉపయోగపడుతుంది. నాకెందుకు అనే వర్డ్ రానియకండి. ఏదైనా సరే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రేపు ఒంటరిగా ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక సమయం వచ్చినప్పుడు. అప్పుడు ఎక్కడికి పోతావు? నువ్వు మంది దగ్గర పోయినావు అనుకో, వాడు మోసం చేస్తాడు. అదే నీకు నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకున్నావు అనుకో, నువ్వు మోసపోవు కదా. ఇది ఆపేయండి ఫస్ట్. అంటే ప్రతిదీ కూడా నేర్చుకునేటటువంటి కళ ఉండాలా, వినేటటువంటి కళ ఉండాలి, జీవించేటటువంటి కళ ఉండాలి, తర్వాత మరణించే కళ కూడా రావాలి. ఈ 4 కళలు మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు జ్ఞానం అనేది పరిపూర్ణమైపోతుంది. కాబట్టి శరీరం అనేది నీటి బుడగ లాంటిది. ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు. నీటి బుడగ ఎంతసేపు చూసినంతసేపు బాగుంటుంది, తర్వాత ఎప్పుడు పగులుతుందో అర్థం కాదు, ఎప్పుడు ఇది అయిపోతుందో తెలియదు మనకి. మనసు అనేది మాయ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమింపజేస్తుంది. ఇక దానికి తగ్గట్టుగా హృదయము, భావాలు, ఇంద్రియాలు ఆడతాయి. ఏం ఆడుతుంది? మనసు ఆడిస్తోంది.
మనసు కమాండింగ్ చేస్తోంది దేన్ని, మనసుని, ఇంద్రియాలని, హృదయాన్ని ఒక ఆట ఆడిస్తోంది. మీ జీవితం అంతా కూడా మైండ్ గేమ్. జీవితం అంటే ఏంటి? మనసు ఆడే ఆట. ఈ ఆటలో నువ్వు ఓడిపోతావా, గెలుస్తావా, అది ఇంపార్టెంట్. ఇది నీకు ఆట అని తెలిసినప్పుడు నువ్వు గెలుస్తావు. ఇది ఆటని నిజమే అనుకున్నాడు, ఓడిపోతావు. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మైండ్ గేమ్. నడుస్తుంది బయట. మనసు చచ్చిపోనగానే చచ్చిపోతారు, మనసు బతుకు అంటే బతుకుతారు, మనసు తప్పు చేయంటే తప్పు చేస్తారు, మనసు మంచి అంటే మంచి చేస్తారు. నీకంటూ కంట్రోలింగ్ లేదా? మనసు సూసైడ్ చేసుకో పోతారు ఇక సూసైడ్ చేసుకోవడానికి. ఎన్ని చూస్తున్నాం ప్రపంచంలో మనం సంఘటనలు, రకరకాల సంఘటనలు. ఇదైతే మనసు మాయ, క్షణికావేశము, క్షణికమైనటువంటి సుఖాలు, క్షణికమైనటువంటి ఆనందాలు, క్షణికమైనటువంటి ఆకర్షణలు, వీటన్నిటికీ లోనైపోయి మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రపంచంలో. ఎంతమందిని చూస్తున్నాం మనం? అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఇట్స్ ఎ మైండ్ గేమ్. ఈ మనసు ఆడేటటువంటి ఆటలో మనం పావులు అయినామనుకో, మనసు ఎటో తీసుకెళ్తుంది. ఇక ఇన్నాళ్ళు అట్లా బతికే జన్మ జన్మల యాత్రలో మనం ఏం సాధించలేదు. ఇప్పుడు ఈ మైండ్ గేమ్ని అర్థం చేసుకోవాలి. మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తుంది, ఎప్పుడు ఏం చేస్తోంది, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతోంది, ఎప్పుడు ఎలా అది మనిషిని పలాయనం చేసేస్తోంది, ఎప్పుడు మాయ చేస్తోంది, ఎప్పుడు విఘ్నతనిస్తోంది. ఇది నీకు అర్థం కాకపోతే ఈ మనసు ఆడే ఆటలో ప్రతి మనిషి కూడా అంతిమంగా చచ్చిపోవాల్సిందే. కాబట్టి మైండ్ గేమ్ని అర్థం చేసుకోవాలా. తర్వాత మైండ్తో జీవించడం కాదు, బ్రెయిన్తో బతకడం నేర్చుకోండి. మనసు ఎప్పుడు గతం భవిష్యత్తులో ఉంటుంది, మెదడు వర్తమానంలో ఉంటుంది. ఎందుకంటే శరీరంతో ఉంటుంది కాబట్టి. అది మనం ఎంతసేపు ఈ లేయర్తోనే బతుకుతున్నాం, కానీ మన బ్రెయిన్లో ఉండే పవర్ మనకు అర్థం కావట్లా. బ్రెయిన్లో ఉండే ఒక కణంలో ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానాన్ని ఒక కణంలో పెట్టచ్చు. అంత పవర్ఫుల్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ అనేది. దాన్ని మనం ఏమాత్రం ఉపయోగిస్తున్నాం? ప్రపంచంలో ఎంత పెద్ద మేధావి అయినా ఒకే ఒక్క సెల్ని వాడతాడట. ప్రపంచంలో ఎంత పెద్ద మేధావి అయినా ఒకే ఒక కణంను వాడతాడట. మరి అసలు వాడని వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక స్థితిని మనం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనము ముందుకెళ్తామో అక్కడ మనకి జ్ఞాన వికాసం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం మనసుని మనం కంట్రోల్లో తెచ్చుకుంటామో, ఈ మైండ్ గేమ్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఇంద్రియాలు కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తాయో అక్కడ చైతన్యం అనేది అక్కడ శుద్ధి జరుగుతుంది. అప్పటిదాకా జరగదు. ఇదంతా జరగాలి అంటే ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా సాధన అనేది చేయాలి. కాబట్టి ధ్యాన సాధనే కాదు, జ్ఞాన సాధన కూడా చేయాలి. జ్ఞానం అనేది లేకపోతే నీ ధ్యాన సాధన వేస్ట్. జీవితాన్ని ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. దానికి ఏమేమి సూత్రాలు ఎప్పుడు ఎలా ఆచరించాలనేది మనము నెక్స్ట్ తెలుసుకుందాం.